తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. ఇది డేర్. సీన్ రీక్రియేట్ లవ్ సీన్ ని రీక్రియేట్ ఒక లవ్ సీన్ ని రీక్రియేట్ చేయాలి. యాంకర్ మార్చండి, నేను చెప్తున్నా అప్పటి నుంచి. ఇప్పుడు చేసుకోండి. అంటే మీ గోరింటాకులోనే ఏదైతే రొమాంటిక్ సీన్ ఉంటుందో దానిని ఇక్కడ రీక్రియేట్ చేసి చూపించారు. ప్రపోజ్ చేయాలి నువ్వు నన్ను. నేనా? ఇంకే నేను చేస్తానా? నీ డాడ్ ఆల్రెడీ. నీ ఆన్సర్ ఏంటని చెప్పవా? నువ్వు ఫస్ట్ ప్రపోజ్ చేసిన తర్వాత నేను ప్రపోజ్ చేద్దాం అనుకున్నా. ప్రోమో కట్ ఈడిదే క్లోజ్ పడిందా? ఇదేనా రొమాంటిక్? నాకు తెలియదు. మన అంటే సీన్ రీక్రియేట్ కదా, కొత్త సీన్ అయితే మేము ఇంకా ఇంప్రూవ్మెంట్ బెటర్మెంట్ చేయొచ్చు. ఎన్నిసారి గోరింటాకులు చేయలేదు, నువ్వే ఇలాంటిది తీసుకొచ్చి ఇచ్చేవాడు. అది నేను చేసా ఈరోజు. ప్రపోజ్ చేస్తే అట్లీస్ట్ హక్ చేసుకుంటారు, ఏదైనా చెప్తారు. అది హక్ కావాలా నీకు? చెప్పొచ్చుగా. పెట్టుకోండి ఇంకో షాట్. అచ్చా అట్లా లేదు. ఇప్పుడు తనది కూడా ఉంది ఒక లవ్ అండ్ రొమాంటిక్. తను కూడా ఇప్పుడు నేను కొంచెం యాటిట్యూడ్. నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది? అంటే నేను నీతో కలిసి ఉన్నప్పుడు లేదా నీతో తిరుగుతున్నప్పుడు ఏమనిపిస్తుంది? హ్యాపీగా ఉంటాను, ఇంకా కొన్నిసేపు అలాగే ఉండాలనిపిస్తుంది. అయితే లైఫ్ లాంగ్ అలాగే ఉండిపోతావు. ఏం మాట్లాడుతున్నావు నీకు? ఐ లవ్ యూ. డు యూ లవ్ మీ? కణ్మణి అన్బోడ కాదలన్న నీది కవితమే, ప్రియతమా నీ అచట కుశలమా నీ జట కుశలమే. కాదు, ఇంప్రెస్ అయ్యారా మరి? అవును, అంత ముద్దుగా ప్రపోజ్ చేశారు. ఇంప్రెస్డ్. ముద్దుగా ప్రపోజ్ చేశారా? అంటే ఆ ఎమోషన్స్ కళ్ళల్లో చూపిస్తే ఆటోమేటిక్ ఎవరైనా పడిపోవాల్సిందని అంటారు. సో అందుకే నేను నిఖిల్ గారికి ఫీమేల్ ఫ్యాన్స్ అంత ఎక్కువ మంది ఉన్నారు కదా. మేల్స్ కూడా ఉన్నారు. మేల్ ఫ్యాన్స్, మేల్ ఫ్యాన్స్. అవునా? ఫ్యామిలీ అన్నప్పుడు మేల్ ఫీమేల్ రెండు. అయ్యో, ఫ్యామిలీ గాయ్. ఎస్ ఆఫ్ కోర్స్. మరి సీరియల్ అలా మరి క్రియేట్ అయింది కదా. అందరికీ ఒక డౌట్ ఏంటంటే, ఆడియన్స్ అందరికీ కూడా కావ్య నిఖిల్ రియల్ గా పేరా లేకపోతే అది ఆడియన్స్ కన్నా సీరియల్ పేరా అనేది డౌట్. సో ఇప్పుడైనా మాకు రియల్ ఆన్సర్ చెప్తారా? రియల్ పేరా సీరియల్ పేరా? రియల్ గా సీరియల్ లో రియల్ పేరు, రియల్ గా రియల్ లైఫ్ లో రియల్ పేరు. కావాల్సిన కంటెంట్. మరి ఇప్పుడు ఒక మళ్ళీ ఇంకా ఇది మర్చిపోలేదా మీరు? ఇంకా 2 ఉన్నాయి కదా. ఓ పిలిచి మరీ ఇలా ఏడ్పించుకోడు. ఎస్, నిఖిల్ గారి ఎంటైర్ లైఫ్లో ఎప్పుడైనా సరే ఒక ఎమోషనల్ మూమెంట్. చెప్పేసి నేను చెప్తా. నేను చెప్తే ఏముంటుంది, నువ్వు ఎమోషనల్ మూమెంట్స్ నా పర్సనల్ లైఫ్లో, ఈవెన్ ఇన్ మై డ్రీమ్స్ అంటారు కదా, ఒకరు నాశనం అయిపోవాలి లేదా ఒకరికి బ్యాడ్ జరగాలి అలాంటిది థింక్ కూడా చేయను. సో నేను ఎవరితో ఉంటా, నా చుట్టూ ఎవరు ఉండాలో, నేను బాగుండాలి, వాళ్ళు బాగుండాలి. దట్ ఈస్ మై ఇంటెన్షన్ ఆల్ ద టైమ్. నేను ఎప్పుడైనా దేవుడిని వేడుకుంటాను కదా, అప్పుడు కూడా అందరూ బాగుండాలి, అందరికీ బాగా జరగాలి. దిస్ ఇస్ వాట్ ఐ అగ్రీ. కానీ కొంతమంది నాతోనే ఉండి నేను నాశనం అయిపోవాలని చాలా ఫోర్స్గా ఒక గ్రడ్జ్ పెట్టుకొని, ఒక చిన్న ఇష్యూస్ వల్ల లేదా ఒక చిన్న ఈగో మెయిన్గా పెట్టుకొని కొన్ని గ్రడ్జ్ చేశారు నా మీద. సో అదొక చాలా ఎమోషనల్గా ఉంది. బికాజ్ నేను ఎవరు పాడవకూడదు అనే లాంటి నన్ను ఎందుకు పాడు చేయాలి. సో లాస్ట్ బికాజ్ నేను కొంచెం వాళ్ళతో ఉండేవాళ్ళు కొంచెం కలిసి. సో ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ నౌ. సో దట్ ఈస్ అ వెరీ ఎమోషనల్ వన్.